అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కొత్త ఆరంభం కదా! కానీ నిజానికి ఈరోజే నాకు కొంచెం లేట్ అయిందండి. గత 2 రోజుల నుంచి పూజ పనులు ఎంత చేసినా అసలు పూర్తవ్వట్లేదు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈసారి నా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశాడు. పూజకి అవసరమైనవన్నీ తనే చూసుకున్నాడు. అన్నీ తీసుకురావడము, చేయడము తను నాకు చాలా హెల్ప్ చేశాడనమాట. నాకు ఈ పండగ చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎంత పనున్నా ఈజీగా అనిపిస్తుంది కదా! పూజ చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఉగాది పండుగ అంటే మన జీవితంలో కొత్త ఆరంభం. ఉగాది పచ్చడిలాగా. ఈరోజు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. పర్ఫెక్ట్‌గా చేయాలనే టెన్షన్ కంటే మనస్ఫూర్తిగా చేయడం చాలా ముఖ్యం. లేట్ అయినా పూజ చాలా సంతృప్తిగా జరిగింది. నేనైతే ముందుగా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే పూజ గదిలో కూర్చుంటా. పూజ గదిలో కూర్చున్న తర్వాత నేను అసలు లేవననమాట. అలా ఉంటేనే నాకు సంపూర్ణమైన పూజ చేసినంత ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక మనం అక్కడ కూర్చొని అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలన్న ఫీలింగ్ ఉంటే వేస్ట్ ఇంకా. అట్లా అని నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ గదిలో కూర్చుంటా అనమాట. సో, ఈరోజు పూజ మాత్రం చాలా చక్కగా జరిగిందండి. ఐఎమ్ సో హ్యాపీ అసలు హైలైట్ ఏంటంటే మామిడాకులు, వేపపూత అనేది చిన్నప్పుడు మనం అసలు చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకొని వచ్చేవాళ్ళము. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి కొనాలి. అసలు వేపపూత కొంటుంటే అయితే నాకు చిన్నప్పటిది గుర్తొచ్చి, చిన్నప్పుడు మా ఇంట్లో అనేవాళ్ళు, వేపపూత కూడా కొంటారా, హైదరాబాద్లో కొంటారంట అంటే అవునా అని విచిత్రంగా అనేవాళ్ళు అనమాట. సో నాకు ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. నాకు ఒక అలవాటు ఉందండి. అదేంటంటే నేను మా ఇంట్లో ఏ పూజ చేసినా ఫస్ట్ దేవుడికి మొక్కిన తర్వాత మా హస్బెండ్కి పాదాలకి మొక్కుతా అనమాట. అండ్ సో హ్యాపీ, మా హస్బెండ్ హ్యాపీ, నేను హ్యాపీ. ఉగాది పండగకి మేము కంకణాలు కట్టుకుంటాము. యాక్చువల్గా ఈరోజు కొత్త కదా, అన్నీ క్లీన్ చేసుకుంటాం, పంచాంగం చెప్పించుకుంటాం. కానీ ఈసారి మేము చెప్పించుకోలేదు. వెళ్ళాలి, వీలైతే వెళ్తాను, లేదంటే ఇంకా ఇంట్లోనే. ఈరోజు చాలా పని అయిపోయింది 2 days నుంచి. కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ నిన్న అమావాస్య కాబట్టి అన్నీ ఈరోజే తీసుకురావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. లేదంటే నేను 1 day బిఫోర్ తీసుకొచ్చుకుంటాను అనమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను మా హస్బెండ్ కూర్చొని కాసేపు భక్షాలు తినేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అండ్ ఇదండి మా పండగ విశేషాలు. మీ ఇంట్లో పండగ ఎలా జరుపుకున్నారో మాతో షేర్ చేసుకోండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే సో హ్యాపీ అనమాట. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోలో.